ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుకాయ ఎలా అన్నాలో వీడియో చూపదా. ముందుగానే చిక్కుడుకాయ తెచ్చుకొని దాన్ని పురుగు లేకుండా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం. దానికి కావాల్సిన అన్ని కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం. అందులో 2 చెంచాల కొబ్బరి నూనె పోసుకున్నాం. వంట చేసుకునే కొబ్బరి నూనె, 1 చెంచాడు పోపుతులు, కళ్యామాకు, మెంతి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఇది దూరగా గోలాలి. 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు పొనక పొడి, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు ఇంగు, 1 చెంచాడు పసుపు. మొత్తం ఇలా కలుపుకోవాలి. చిక్కుడుగా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా, 1 చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు, 1 చెంచాడు నీళ్ళు పోసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి కలుపుకొని. చిక్కుడుకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతోటి కానీ చపాతీతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.